ఇదే చెన్నై పార్క్ రైల్వే స్టేషన్. ఎక్కడి నుంచో మనం మెమో ట్రైన్ ఎక్కి వెళ్ళాలి. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నది టికెట్ కౌంటర్. ఈ టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకుని ప్లాట్ఫామ్ నెంబర్ 2లో అయితే మన ట్రైన్ అయితే వస్తుందంట. అనౌన్స్మెంట్ చేస్తున్నారు, వెళ్ళిపోదాం. ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఈ స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోదాం. మెమో ట్రైన్ అయితే వచ్చింది కానీ 15 సెకండ్స్ మాత్రమే ఆగితే గుర్తుపెట్టి. మనం వేలాంగిని ట్రైన్ స్టార్ట్ అయ్యే స్టేషన్ అయితే ఇదే. అరే మన ట్రైన్ ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీద పెట్టేశాడు, అందుకే నా ఊరుతున్నారు అందరూ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రయాణికులు. దిస్ ఈజ్ రాహుల్. వేలాంగిని ఎలా వెళ్ళాలి అండ్ అలాగే వెళ్ళిన తర్వాత ఎక్కడ స్టే చేయాలి, స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయి కదా, ఆ ట్రైన్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, ఎలా వెళ్ళాలి అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు అయితే ఎప్పటి వరకు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఆల్ ఇండియా ట్రిప్ అయితే నేను స్టార్ట్ చేశాను అనమాట. ఈ ఆల్ ఇండియా ట్రిప్ ఎలా అంటే, మీరు చేసే కామెంట్ సెక్షన్లో ఏదైతే కామెంట్ బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అయితే కామెంట్ చేస్తారో ఖచ్చితంగా ఆ టూరిస్ట్ ప్లేస్ నేను వెళ్ళి మీరు చూస్తే ఎలా ఉంటుందో నా కాళ్ళతో మీకైతే చూపిస్తాను అనమాట. సో లేట్ చేయకుండా ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. టైం వచ్చేసరికి 7:30 అవుతుంది. మన వేలాంగిని ట్రైన్ వచ్చేసరికి 9:15 కదా. సో టైం అయితే సరిపోతుంది అనుకుంటున్నా, ఎందుకంటే 45 మినిట్సే ఈ మెమో ట్రైన్ జర్నీ. సో నేనైతే డార్మెటరీస్లో ఉన్నా. ఈ డార్మెటరీ నుంచి బయటకు అయితే వస్తాను. ఒకవేళ మీకు యూజ్ఫుల్ అవుతుంది, గుర్తుపెట్టుకున్న లొకేషను. డార్మెటరీ వచ్చేసరికి సాయిబాలాజీ డార్మెటరీ. ఈ సెంట్రల్ రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉన్న రోడ్లో అయితే ఉంటుంది అనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి లొకేషన్ మొత్తం కూడా. ఈ మీకు కనిపించే స్ట్రైట్లో ఉన్నది సెంట్రల్ రైల్వే స్టేషన్ అనమాట. ఈ బస్సు వస్తుంది కదా, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. సో అదనమాట, ఈ లొకేషన్ మొత్తం గుర్తుపెట్టుకోండి. సో అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది ఒకవేళ ఈ డార్మెటరీకి వచ్చినా. ఇక డార్మెటరీ నేమ్ వచ్చేసరికి సాయి బాలాజీ డార్మెటరీ. వీళ్ళు ఏంటంటే ఫ్రెష్ అప్కి అయితే 100 రూపీస్, ఒకవేళ బెడ్కి అయితే 250 రూపీస్, లేదా గ్రౌండ్ మ్యాట్స్ ఇస్తున్నారు అన్నమాట. ఈ మ్యాట్స్కి అయితే 200 రూపీస్ అలా చార్జ్ చేస్తూ ఉన్నారు. సరే అయితే మనం అయితే లేట్ అవుతుంది కదా, వెళ్దాం. సో ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకైతే ఈ సెంట్రల్ రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉన్న చెన్నై పార్క్ అనే రైల్వే స్టేషన్ వస్తుంది అనమాట. ఈ చెన్నై పార్క్ అనే రైల్వే స్టేషన్లోనే మనం అనేది మెమో ట్రైన్ అయితే ఎక్కాల్సి వస్తుంది. సో మనం అయితే ముందుకైతే వెళ్దాం. ఈ చెన్నై పార్క్ రైల్వే స్టేషన్ నుంచి ముందుకు వచ్చిన తర్వాత ఎంట్రన్స్లోనే టికెట్ కౌంటర్ అయితే ఉందన్నమాట. అలాగే ఇక్కడ వెండింగ్ మెషిన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ టికెట్ తీసేసుకుందాం. టికెట్ వచ్చేసరికి ప్రైస్ వచ్చేసరికి మనకి 10 రూపీస్ మాత్రం పడింది. సో అదనమాట. ఇక్కడ నుంచి ఒకవేళ మీరు స్ట్రైట్గా వచ్చి లెఫ్ట్ తిరిగినా సరే మీకు టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది, లేదా వెండింగ్ మెషిన్ దగ్గర అయినా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఎందుకంటే మనం తక్కువ అంటే క్రౌడ్ తక్కువ ఉన్నప్పుడు మనం ఇక్కడ తీసేసుకోవచ్చు, లేదా ఆన్ మొబైల్లోనే టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో అదనమాట. మనకైతే అనౌన్స్మెంట్ అయితే చేసేస్తున్నారు. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో అయితే మనకైతే ట్రైన్ వస్తుందన్నమాట. సో మనం ప్రజెంట్ ఉన్న స్టేషన్ వచ్చేసరికి చెన్నై పార్క్. సో స్టెప్స్కి అయితే పైకి వెళ్దాం. సో మెమో ట్రైన్ అయితే వచ్చింది. మరి గుర్తుపెట్టుకోండి, ఓన్లీ 15 సెకండ్స్ మాత్రమే ఆగుతుంది అనమాట ఈ మెమో ట్రైన్. సో అది గుర్తుపెట్టుకోండి. సో మనమైతే 45 మినిట్స్ జర్నీ తర్వాత మనం డెస్టినేషన్ అయిన తామరం అయితే రీచ్ అయ్యాం. సో తామరం దగ్గర అయితే టికెట్ కౌంటర్ ఇది. ఎందుకంటే జనరల్ టికెట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు అయితే ఇక్కడ రావాల్సి వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి లొకేషన్ అనేది. ఎందుకంటే టికెట్ కౌంటర్ దగ్గర రావాలంటే ఖచ్చితంగా అయితే పైకి అయితే రావాల్సి వస్తుంది. సో మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 10కి అయితే వచ్చాం అనమాట. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 10లో ఆల్రెడీ పెట్టేశాడు అనమాట. సో మీరు చూడవచ్చు తామరం రైల్వే స్టేషన్. సో నేను చెన్నై పార్క్ రైల్వే స్టేషన్ నుంచి ఈ తామరం రైల్వే స్టేషన్ రావడం. ప్రైస్ వచ్చేసరికి 10 రూపీస్. ట్రావెల్ టైం డ్యూరేషన్ వచ్చేసరికి 45 మినిట్స్ అనమాట. సో ఇప్పుడు మనం వెళ్ళే ట్రైన్ అయితే ఇది అనమాట. దీని నెంబర్ వచ్చేసరికి 16175. ఇదే ట్రైన్ ఎవ్రీడే నైట్ 9కి అయితే అక్కడ వేలాంగిని కూడా రెడీ అయ్యి ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు రిటర్న్ రావాలనుకున్న వేలాంగిని నుంచి చెన్నై వరకు కూడా ఇదే ట్రైన్ అయితే ఉంటుంది అనమాట. మీకు నైట్ 9-10 అలా అక్కడైతే స్టార్ట్ అవుతుంది వేలాంగిని స్పెషల్ ఎక్స్ప్రెస్. మీరైతే చూసారు కదా ట్రైన్ జర్నీ. సో ఈ వేలాంగినికి ట్రైన్ జర్నీ కాకుండా మనకి బస్ జర్నీ కూడా ఉందన్నమాట. సో ఈ బస్ ఫెసిలిటీస్ అనేవి మనకి రెడ్ బస్ అవ్వచ్చు, అభి బస్ అవ్వచ్చు, యాప్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. కాకపోతే అది సీజన్ బట్టి కొంచెం ప్రైజెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు సండే వీకెండ్స్లో కొంచెం ప్రైజెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో ఏ మాటకి ఆ మాటే, ఒకవేళ మీరు టైం ఉంది, అవైలబిలిటీ ఉంది, మేము ఇలా తామరం స్టేషన్కి అయితే రాగలం, చెన్నై వరకు వచ్చి రాగలం అనుకుంటే కన్ఫామ్గా ట్రైనే బెస్ట్ అని నేనంట. ఎందుకంటే ఈ ట్రైన్ వచ్చేసరికి యాక్చువల్గా ఈ చెన్నై నుంచే స్టార్ట్ అవ్వాలి. చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్ ఒకటి ఉంటుంది. సో ఆ ఎగ్మోర్ రైల్వే స్టేషన్ నుంచే స్టార్ట్ అవ్వాలి ట్రైన్. కాకపోతే మరి టెక్నికల్ ఇష్యూస్ కారణంగానో లేకపోతే ఎలా తెలియదు, ఈ ట్రైన్ వచ్చేసరికి మనకి ఈ తాంబరం అనే స్టేషన్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఈ తాంబరం కూడా చెన్నై దగ్గరలోనే ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పే కదా వీడియోస్లో, నేను ఆల్రెడీ టికెట్స్ తీసుకుని కూడా ఎలా వచ్చానో కూడా చూపించాను. ఎలా అంటే మనకి ఈ చెన్నైలోనే ఎక్కడన్నా దగ్గరలో, అంటే ఇప్పుడు నేనైతే మీ వీడియోలో స్టార్టింగ్లో అయితే నేను
చెన్నై పార్క్ అనేది దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర అయితే స్టార్ట్ అయ్యాను. యాక్చువల్గా మీరు ఎగ్మోర్ రైల్వే స్టేషన్ అయినా స్టార్ట్ అవ్వచ్చు. ఆ 10 రూపీస్ మాత్రం ఉంటుంది. సో 10 రూపీస్లో మీరు ఇక్కడికైతే ఒక 40 మినిట్స్ అయితే జర్నీ ఉంటుంది అనమాట లోకల్ ట్రైన్లో, మెమో ట్రైన్లో. సో మీరు తామరానికి అయితే ఒక 1.5 అవర్ ముందు రీచ్ అవ్వండి. ముందు మీరు ప్లాన్ చేసుకోండి. 9:10 9:20 1కి అంటే ఒకవేళ 9 అనుకోండి. మీరు ఒకవేళ 9 అనుకుంటే ఈ 9 కల్లా వచ్చేటట్టుగా రీచ్ అవ్వండి. అంటే మీకు 9కి 1.5 అవర్ ముందంటే 7కి 7:30కి అలా రీచ్ అవ్వండి. ఎందుకంటే మీరు ఒకవేళ జనరల్ టికెట్ తీసుకొని 125 రూపీస్లోనే రావాలి అనుకుంటే 125 రూపీస్ మాత్రమే జనరల్ టికెట్లు అయితే అయిపోతుంది. లేదు మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాం, మాకు అవైలబిలిటీ ఉంది, మాకు కొంచెం లేట్ అయినా పర్లేదు అనుకుంటే మీరు 9:20కి కాబట్టి ట్రైన్ ఒక 15 మినిట్స్ అటు ఇటుగా ఒక 9కి అలా వచ్చినా సరిపోయిద్ది అనమాట మీకు. ఓకేనా? సో అదైతే ఇన్ఫర్మేషన్ అనమాట. ఇంకొకటి ఏంటంటే బుకింగ్ విషయానికి వచ్చేసరికి 90% ఉండవు. ఎందుకంటే ఉన్నది ఒకటే ఒక ట్రైను, అది డైరెక్ట్ కనెక్టివిటీ ఉన్న ట్రైన్ అయితే ఒకటే ఒక ట్రైను. సో దానివల్ల మీకు టికెట్స్ అయితే ఉండకపోవచ్చు. నాకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం అయితే మీరు ఈ బుకింగ్ కుదరకపోతే బస్ కంటే ఈ జనరల్ ట్రైన్ బెటర్ అని చెప్తున్నా. ఎందుకంటే ఈ జనరల్ ట్రైన్ వచ్చేసరికి మీకు ఎక్కువ మంది అయితే ఉండరు. ఎక్కువ మంది 90% దూరం నుంచి వస్తారు కాబట్టి చాలామంది బుకింగ్ చేసుకుని వస్తారు. బుకింగ్ లేకపోయిన పక్షంలో బస్కి వెళ్తూ ఉంటారు సెకండరీ. సో ప్రైమరీ వచ్చేసరికి ట్రైన్ బుకింగ్ కోసం చూస్తారు ఎవరైనా. సో ఇంకొకటి ఏంటంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, తామరావణి స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా అడ్వాంటేజ్ మీకు. సో అదైతే ఇన్ఫర్మేషన్ అనమాట. ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు ఫర్దర్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఇంకా వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది ఏంటి, ఆ బీచ్ దగ్గరికి ఎలా ఉంటుంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో వస్తే చూస్తూ ఉండండి. అండ్ అలాగే వెయిట్ ఒకసారి ఆగండి మీరు.